సో అండ్ ఆల్సో సార్ ఇప్పుడు మీరు మూవీస్లో కూడా చేస్తున్నారు కదా, మీకు ఇది డాక్టర్ అయ్యాక వాళ్ళకి తినడానికే టైం ఉండదు, మళ్ళీ మీరు యాక్టింగ్ మళ్ళీ మూవీస్ అంటే అసలు అర్థం కావట్లేదు. ఒకసారి చెప్పండి, ఎందుకు అటు సైడ్ ఎందుకు వెళ్ళారు? మ్యామ్ నాకు అది ఇట్ వాజ్ మై చైల్డ్హుడ్ డ్రీమ్ మేడం. ఓకే. ఐ వాంటెడ్ టు యాక్ట్ అండ్ ఐ వాజ్ ఏ స్టేజ్ ఆర్టిస్ట్ ఇన్ స్కూల్. నేను చో రామస్వామి గారి స్కూల్లో చదువుకున్నాను. ఐ వాజ్ ఏ స్టేజ్ ఆర్టిస్ట్ దేర్. దట్స్ సో మై జర్నీ బిగేన్. సో నాకు అక్కడ ఆ యాక్టింగ్ ఇస్తూ అట్లా ఇట్ వాస్ కంటిన్యూయింగ్ విత్ మీ. దెన్ కార్డియాలజీ అయిపోయిన తర్వాత ఐ గాట్ ఎన్ ఆపర్చునిటీ. దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. ఎలా ఆపర్చునిటీ వచ్చింది సార్? ఎక్కువ డిఫికల్ట్ అయితే లేకుండా మేడం. ఇన్ఫ్యాక్ట్ తేజ గారిది అప్పుడు ఒక విచిత్రం అని మూవీ ఏదో జరుగుతుండే. జస్ట్ టేకెన్ టు సార్ చూసి ఒక చిన్న రోల్ ఇచ్చారు. దట్స్ హౌ ఇట్ బిగాన్. అండ్ దాని తర్వాత జగపతి బాబు గారితో జేడీ సార్ డైరెక్షన్లో సిద్ధం అనే మూవీ చేశాను. దట్ వాజ్ ఏ బ్రేక్ ఫర్ మీ. ఆ తర్వాత అక్కడి నుంచి కమల్ సార్ మూవీ ఉన్నైపోల్ ఒరువన్ తెలుగులో ఈనాడు అని సెలెక్ట్ అయ్యాను. దెన్ దెర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్. సార్ ఇప్పుడు పొంగల్ ట్రై చేస్తాను నేను. సో ఈ పొంగల్ దేంతో తయారు చేశారండి? ఇది పొంగల్ ఉప్మా మాత్రం సామల్తో చేస్తాం మేడం. సామల్తో చేస్తారా? లిటిల్ మిల్లెట్ తో ఉంటుంది. ఓకే. ఏడు వచ్చినా ఆ రెండు ఐటమ్స్ మాత్రం ఆ మిల్లెట్ తోనే వాడతాము. ఓకే. సో నేను ఇప్పుడు పొంగల్ ట్రై చేస్తాను. చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ దీంట్లో నేను సాంబార్ యాడ్ చేసుకుంటున్నాను. ఎక్సలెంట్, చాలా బాగుంది. మీరు చెప్పే వరకు ఇవి సాములు అనేసి తెలియట్లేదు. టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ మసాలాస్ కానీ అలాంటివి ఏం లేదు. ఈ నాలెడ్జ్ ఇదే మనం చాలా ట్రాన్స్ఫర్ చేయాలి మేడం. సో ఇది చేయగలిగే వాళ్ళు మీరే. సో ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ జరగాల్సింది మీ దగ్గర నుంచే. ఇది కామన్ పీపుల్కి అర్థం కావాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ కొంతమంది ఇవన్నీ మిల్లెట్స్ ప్రాక్టీస్ చేస్తారు, తింటున్నారు. ఏంటంటే వాళ్ళు తెలియని వాళ్ళకు కూడా చెప్పాలి. తెలియని వాళ్ళకు చెప్పి దీనిలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అండ్ ఇవి తినకుంటే ఏమవుతుంది అనేసి వాళ్ళకి చెప్తే బెస్ట్ అనమాట. సో బేసిక్గా ఏంటంటే మేడం, చాలా మందికి అంటే లైక్ మిల్లెట్ కన్జంప్షన్ ఒక రైస్ని వీటిని ఎట్లా చూస్తున్నారో మిల్లెట్స్ని కూడా అలాగే చూస్తున్నారు. సార్ పొంగల్ గురించి చూస్తే మైల్డ్గా దీంట్లో అన్ని జీరా ఉంది అండ్ ఇవి సార్ మిరియాలు కనిపిస్తున్నాయి బాగా ఇందులో. అంటే ఈ డిష్ ఎలాగైతే తయారు చేస్తారో మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆ రెసిపీనే, కానీ దాంట్లో మిల్లెట్స్ ని మీరు ఎక్స్చేంజ్ చేసేసారు. ఇక్కడ మీరు వచ్చారు అంటేనే మీకు మామూలు ఫుడ్ ఏది ఉంటుందో అన్నీ అదే ఉంటుందండి. ఏదైతే మన బాడీ పైన నెగటివ్ ఇంపాక్ట్ ఉంటాయో అదేది మన కిచెన్లోనే వాడరండి. లైక్ మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, మైదా అనేది మీకు ఎగ్జిస్టే కాదు మా స్టోర్స్లో. అండ్ వైట్స్ ఎక్కడా దొరకవు మీకు. సో ఇప్పుడు మీరు తిన్న పొంగల్ ఇది సామల్తో లిటిల్ మిల్లెట్తో చేసిందండి. దిస్ అగైన్ ఈజ్ ఏ సంథింగ్ వెరీ యూనిక్. జనరల్గా అందరూ మాట్లాడతారు మేము ఓ కిచడీ చేస్తాము ఇది చేస్తాము అని. ఈ టేస్ట్ తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. ఫుడ్ టేస్టీ లేకపోతే కన్జ్యూమర్ మళ్ళీ రాడండి. అది మీరు ఏదైనా పెట్టండి. ఇప్పుడు మనం యాక్చువల్లీ మీరు చూస్తే కొరియన్ నూడిల్స్ చాలా పాపులర్ అయ్యాయి ఇండియాలో. మనం అబ్సల్యూట్ రీఫైన్డ్ మైదా తింటున్నాం. We are enjoying it because of the taste. So our taste, నేను మంచి ఫుడ్ సూపర్ ఫుడ్ అని టేస్ట్ ఇవ్వకపోతే nobody will come. సో ఐఎమ్ డామ్ షూర్ సార్, ఎందుకంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టేస్ట్కే ఎక్కువ చూస్తారు. వాళ్ళకి తెలియదు కదా ఇవన్నీ హెల్దీ, కానీ ఈ ఫుడ్ తింటే ఖచ్చితంగా వాళ్ళు హెల్దీ ఫుడ్ అని సూపర్ ఫుడ్ అని వాళ్ళకి తెలియదు, కానీ టేస్టీగా ఉంది కాబట్టి ఖచ్చితంగా తింటారు. వాళ్ళు ఇంకా నూడిల్స్ వైపు వెళ్ళరు అనేసి నా నమ్మకం. మేడం మీరు ఒక్కసారి మా దగ్గర మా నూడిల్స్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీ కిచెన్ మొత్తం మారిపోతుంది మేడం. మా పాస్తా నూడిల్స్ వన్స్ యూ స్టార్ట్ ఈటింగ్ వీఆర్ నో డిఫరెంట్ ఫ్రమ్ యువర్ రెగ్యులర్ నూడిల్. ఓన్లీ థింగ్ మాది మళ్ళీ కలర్ చేంజ్ అవుతుంది. మీకు ఎట్లా ఇడ్లీలో చెప్పాను, ఇప్పుడు కోడో మిల్లెట్తో నూడిల్ తిన్నప్పుడు ఒక కలర్ ఉంటుంది, ఫాక్స్టైల్తో తిన్నప్పుడు ఒక కలర్ ఉంటుంది, బార్నియాడ్తో తిన్నప్పుడు ఒక కలర్ ఉంటుంది. బికాజ్ ఇట్స్ హోల్ గ్రెయిన్, పాలిష్ కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు నేను ఇడ్లీ ట్రై చేయబోతున్నాను. సో ఇడ్లీ కూడా చూసుకుంటే మనకి బ్రౌనిష్ కలర్లో ఉంది. సో నార్మల్ ఇడ్లీస్ వైట్ ఇడ్లీస్ తిని అలసిపోయారు కదా. సో ఇలా మిల్లెట్స్తో ఇడ్లీస్ తింటే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫ్యూచర్లో ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ నుంచి మనం కాపాడుకోవచ్చు అనమాట. సో దీని టేస్ట్ చూద్దాము. ఇడ్లీ సాంబార్ విత్ చట్నీ, పల్లీల చట్నీ. చాలా సాఫ్ట్గా ఉంది, నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అనమాట. టేస్ట్ అయితే నాకు మామూలు వైట్ ఇడ్లీ కంటే ఇదే బాగుందండి. ఎక్సలెంట్, చాలా బాగుంది.
సరే, ఇంత సాఫ్ట్నెస్, ఇంత పర్ఫెక్ట్గా టేస్ట్, సాల్ట్ కానీ అవన్నీ ఎలా అవుతుంది అంటారు మీరు? ఏంటి సీక్రెట్? సో బేసిక్గా ఏంటంటే మీకు రెగ్యులర్గా ఈ వైట్ ఇడ్లీ అండ్ లైక్ రైస్ ఇడ్లీ తినే అలవాటు అయిపోయి మనం చూసి మిల్లెట్ ఇడ్లీ, సో తిన్న వాళ్ళకి ఇది చాలా డిఫికల్ట్ టాస్క్ లాగా కనిపిస్తుంది. ఓకే. బట్ వీ హ్యావ్ 15 years ఆఫ్ R&D బిహైండ్ దిస్. సో దీంట్లో మళ్ళీ పాలిష్ కాకుండా, ఆ ఫైటిక్ యాసిడ్ ఇంపాక్ట్ లేకుండా దీన్ని 10 గంటలు నానబెట్టి వాటర్ తీసేసి మళ్ళీ దీన్ని పిండి చేసి దీన్ని మళ్ళీ ఫర్మెంట్ చేసి, సో ఎట్లా ఈ హై ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ అండ్ మైక్రో న్యూట్రియన్స్ అట్లే ప్రిజర్వ్ చేసి మనం ఇడ్లీ బేక్ చేస్తామండి. అండ్ దీంట్లో ఏంటంటే మనకి ఈ ఉరద్దాల్ రేషియోస్ ఇవన్నీ చేంజ్ అవుతాయి. దట్స్ వెరీ క్రూషియల్. అందువల్ల ఈ ఫ్లఫీనెస్, సాఫ్ట్నెస్ తీసుకురాగలిగాం. బట్ మీరు తీసుకునేటప్పుడు మీకు ఆ టేస్ట్తో పాటు చాలా ఇంపార్టెంట్, యు ఆర్ యాక్చువల్లీ ఈటింగ్ వాట్ యువర్ హ్యూమన్ బాడీ, మనకి బాడీకి ఏం అవసరమో అది తీసుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ మన బాడీకి ఏది అత్యవసరమో అదే మనం ఎసెన్షియల్ న్యూట్రిషన్ మనం తీసుకుంటున్నాం ఇన్ ఇట్ వెరీ టేస్టీ వే. ఇది ఇంకా నాకు తెలిసి లెస్ దెన్ 0.1% కూడా దీని గురించి తెలియదండి. సో ఇట్స్ ఎ జర్నీ అండి, ఇట్స్ ఎ బిగ్ జర్నీ. మనం కలిపి ప్రయాణించాలి, ఇది మనం అందరికీ అర్థం చెప్తూ వెళ్ళాలి. సరే, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మిల్లెట్స్ తింటే కిడ్నీస్ ప్రాబ్లమ్స్ వస్తాయని అంటుంటారు, దాని గురించి మీరు ఏమంటారు? సో అంటే లైక్ ఐ థింక్ చాలా మందికి నచ్చదేమో నేను ఈ మాట అంటే. సో మనం డైలీ తినే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఈజ్ డైరెక్ట్లీ ఇంపాక్టింగ్ అవర్ హ్యూమన్ బాడీ అండి. సో వీఆర్ ఈటింగ్ లైక్ పాలిష్డ్ వాట్ ఎవర్ ద సీరియల్స్, రైస్ కానీ వీట్ కానీ, దాంతో లేని ఇంపాక్ట్ హౌ కెన్ వెన్ యూ ఈట్, మీరు అమృతం లాంటి ఫుడ్ తినేటప్పుడు మీకు అది అయ్యే ఛాన్సే లేదండి. దీనిలో అది ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్ మిత్స్ అండి. ఇంకొకటి చిరుధాన్యాలు తింటే మనకి బ్లోటింగ్ వస్తుంది, ఫుడ్ అరగదు ఇవన్నీ అని. అవునండి, మీరు దీన్ని రైస్ వీట్ లాగా అర్థం చేసుకొని అలాగే నానబెట్టి తింటే రెండోసారి తినలేరు. మూడోది ఇంపార్టెంట్ మిత్, ఇప్పుడు రైస్ మీరు 250 grams కలిగితే మన మిల్లెట్ మావల్స్, మైనర్ మిల్లెట్ గ్రెయిన్స్ మీరు 100 grams కంటే ఎక్కువ తినలేరు. 100 తింటానే మీకు ఫుల్ అయిపోయి ఉంటుంది. మన బాడీకి ఎంత అవసరమో అంత న్యూట్రిషన్ వచ్చేసి ఉంటుంది. సో ఇవన్నీ తప్పండి. ఇంత మంచి ఆహారం, సూపర్ ఫుడ్ తినే వల్ల బాడీకి ఇది డీటాక్స్ చేసి, ఇన్ఫ్యాక్ట్ ఇట్ కీప్స్ యువర్ ఆర్గన్స్ మోర్ రెడీ టు వర్క్ కండిషన్. సో ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ ఎనీ ఆఫ్ ద ఇంటర్నల్ ఆర్గన్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ సేవ్స్ ఆల్ యువర్ ఆర్గన్స్. ఓకే, అంటే ఈ మిల్లెట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి అని అంటారు కదా. సో మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ తప్పకుండా అవసరం, ఎందుకంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పెరుగుతుంది. అంటే లైఫ్లో డిసీజెస్ ఉంటాయి, దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మన లోపల ఇమ్యూనిటీ అనేది ఉండాలి, రైట్? సో చెప్పండి. నైస్ అండి. సో ఇది ప్రాబబ్లీ ఐ థింక్ ఇప్పుడు మ్యామ్ అడిగిన క్వశ్చన్కి మనము ఒక్కసారి ఎక్కడన్నా రీల్స్ స్క్రోల్ చేస్తే యూ విల్ సీ hundreds of people talking about all this. So the basic thing is antioxidants are abundant in minor millets. So like మీకు తెలిసినట్టు like polyphenols, multiple other antioxidants ఒక్కొక్క మైనర్ మిల్లెట్లో ఒక్కొక్క యాంటీఆక్సిడెంట్ ప్రొపనెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ మన హ్యూమన్ బాడీకి బెనిఫిట్ ఇచ్చేవే. సో వీ విల్ స్టిక్ టు బేసిక్స్ అండి. వీ విల్ స్టిక్ టు వాట్ హ్యూమన్ బాడీకి ఎక్కువ ఏం కావాలి. ప్రోటీన్ ఉండాలి, ప్రోటీన్తో పాటు ఫైబర్ ఉండాలి, ఫైబర్తో పాటు మైక్రో న్యూట్రియంట్స్ ఉండాలి. ఈ ఫైబర్తో మనం ఇచ్చే స్టార్చ్, కాంప్లెక్స్ స్టార్చ్, ఇట్ షుడ్ బి స్లోలీ డైజెస్టబుల్ స్టార్చ్ అండ్ రెసిస్టెంట్ స్టార్చ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.